తోజీ ఫుషిగురో. ఈ పేరు వినగానే రూత్లెస్ అసాసిన్, జాక్డ్ బాడీ, ఔరా ఫార్మింగ్ గుర్తొస్తది కదా. కాని వీటన్నిటికంటే ముందు తను గోత్రు అయిన అవమానమే పెట్టది. మోస్ట్ పవర్ఫుల్ క్లాన్ అయిన జేనిన్ క్లాన్లో పుట్టిన కూడా జీరో కర్స్డ్ ఎనర్జీ ఉండేది. జుజుత్సు కైజైన్ యూనివర్స్లో కర్స్డ్ ఎనర్జీ లేకపోతే చాలా హీనంగా చూస్తారు. కాని మన టోజీ ఫుషిగురో ఎలీట్ సార్సరర్స్ అయిన గోజో సతోరు అండ్ గెటో సుగురూకి చేమాట పట్టకుండా చావు అంచు చూపిస్తాడు. తోజీకున్న హెవెన్లీ రెస్ట్రిక్షన్ వల్ల ఫిజికల్ స్ట్రెంగ్త్ అన్ని లెవెల్స్ని బ్రేక్ చేస్తాది. అండ్ జీరో కర్స్డ్ ఎనర్జీ ఉండడం వల్ల ఎవరికి చిక్కడు, దొరకడు. బేసికలీ టోజీ ఫుషిగురో ఈజ్ అ వాకింగ్ అండ్ టాకింగ్ వెపన్. వాడి ఎగ్జిస్టెన్స్ అండ్ వాడి యాక్షన్స్ జేజేకే యూనివర్స్ని రీషేప్ చేసింది. ఇంత డేంజరస్ అయినా తోజీకి వాడిని అవమానించిన జెనిన్ క్లాన్ని వేసేయడం పెద్ద పని కాదు. కాని మనోదిని ఆపింది మాత్రం వాడి ప్రేమనే. వాడికి వాడి వైఫ్ అంటే ఎంత ఇష్టమంటే వాడింటి పేరు పక్కన పడేసి వైఫ్ ఇంటి పేరు పెట్టుకున్నాడు. తోజీ జేనిన్ నుంచి తోజీ ఫుషిగురో అయ్యాదు. కాని టోజీ వాడి వైఫ్ డెత్ తర్వాత ఇంకా ఎమోషన్లెస్గా, ఇంకా రూత్లెస్ అసాసిన్ అయ్యాదు. తోజీని చంపడానికి మోస్ట్ పవర్ఫుల్ సార్సరర్ అయిన గోజో సతోరు రివర్స్ కర్స్డ్ టెక్నిక్ని మొత్తం మాస్టర్ చేసి తన పవర్ఫుల్ టెక్నిక్ అయిన హాలో పర్పుల్ని యూజ్ చేసి చంపాల్సొచ్చింది. తోజీ నుంచి మనం నేర్చుకునేదేంటంటే మనకి ఎవ్వరి వ్యాలిడేషన్ అవసరం లేదు. సిస్టమ్ని ఫాలో అవ్వాల్సిన అవసరం అంతకన్నా లేదు. మన ఓన్ వేలో మనం షైన్ అవ్వచ్చు. తోజీని ఇన్స్పిరేషన్గా తీసుకుని ఎంతమంది జిమ్కెళ్తున్నారు? వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ నెక్స్ట్ ఏ క్యారెక్టర్ అనాలిసిస్ కావాలో కామెంట్స్లో చెప్పండి.